హాయ్ హలో నమస్తే యూర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. కొన్ని గాసిప్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి, ఇంకొన్ని చాలా సీరియస్గా ఉంటాయి, ఇంకొన్ని జీవితాలనే మార్చేస్తాయి. ఆ గాసిప్స్ మనమే అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇలాంటి ఒక యూనివర్సల్ పాయింట్ తీసుకొని గాసిప్ సినిమా మన ముందుకు వస్తుంది. సో ఐ థింక్ ఈ గాసిప్ సినిమాకి చాలామంది కనెక్ట్ అయిపోతారు. బేసిక్గా గాసిప్ అనగానే అబ్బా ఏం చెప్తారు అని వినడానికి మనం వెళ్ళిపోతాం కదా, అలాగే సినిమాను కూడా చూడడానికి వెళ్ళిపోతామని అర్థమవుతుంది. సో రైట్ నా మనతో పాటు టీం ఉన్నారు. సో లెట్స్ టాక్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? గాసిప్ అనగానే వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అబ్బా ఏం చెప్తారా ఎవరైనా సరే, ఆఫీస్లో అయినా పక్కింటోళ్ళు అయినా. బట్ ఇప్పుడు ఒక టాస్క్ మీ అందరికి, లైక్ చూజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ అనొచ్చు, లేకపోతే యువర్ కోస్టార్, లైక్ మీ వర్క్ చేశారు కాబట్టి వర్క్ విత్ ఈచ్ అదర్. టెల్ మీ వన్ గాసిప్, your favorite gossip about each other. Yes, about each I other. don't think we know each other so much to tell gossip and all. Gossips ante actually gossip point adi, we don't know much about anyone but we create gossip. That is the point of gossip. I'm one of those who listen. I don't create, but I take full interest in listening. But let's do now, like let's create చేయండి. క్రియేట్ చేయాలా మా గురించి మేమే? లేదు, మీ పక్కన మీ కోస్టార్ గురించి, లేదా మీరు ట్రావెల్ చేశారు కదా ఇన్ని రోజులు, చూజ్ యువర్ పర్సన్ అండ్ డూ దాట్. షీస్ గివింగ్ us tough time. She is giving us tough time. మీరు మాకు ఇచ్చారు ఆల్రెడీ. ఇది మా సిలబస్ లో లేదు, బట్ ట్రై చేస్తాం. యా ప్లీజ్ ప్లీజ్. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క గాసిప్ చెప్పొచ్చు కదా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు. ఈ గాసిప్పులు చెప్పడం వల్ల వచ్చే ఇబ్బందితో సినిమా తీసి నేనే గాసిప్పులు చెప్తే అదే కదా, అది నా పర్సనాలిటీలో లేదు. అది క్యూట్ గాసిప్ కూడా కావచ్చు. as I said in introduction, like it can be cute or it can be harsh, something. క్యూట్ అంటే రాశియే చెప్పాలి. నేనే క్యూట్ కాబట్టి సార్ చెప్తారు. Oh my god. రాశి ఒక ఫస్ట్ రాశి ఒక 100 crore ఉమెన్ సెంట్రిక్ ఫిలిం చేస్తున్నాను. గాసిప్ వచ్చింది, నాకు నిజంగానే వచ్చింది. ఇది క్రియేట్ చేయాలి. రాశి ఒక మూవీ చేసింది, అది 100 crore అయింది. కాదు 100 అవుతుంది. crore బడ్జెట్ తో రాశి మీద ఫిలిం చేస్తున్నారని గాసిప్ వచ్చింది. అవునా? యా, నిజమే. గాసిప్ వచ్చింది. గాసిప్ చెప్పినట్టు కలలు కాదు. గాసిప్ వచ్చింది. I like this kind of gossip. యా, Manifestation. Yeah, this one is తర్వాత interesting. కలలు కూడా నిజం అవుతాయి కదా. Correct. అంతే అదే కదా, కదా. అంత కష్టంగా ఒకటి చెప్పారు, బట్ ఇట్ వాజ్ నైస్. సో ఇంకా గురువు గురించి వైభవ్ గారికి పర్సనల్ లైఫ్ లేదు అసలు. లేదు. సినిమా మొత్తం జస్ట్ ఈ మూవీ స్టార్ట్ అయిన టైం నుంచి ఐ థింక్ పర్సనల్ లైఫ్ లేదు అసలు. Yeah. ఇప్పుడు కొంచెం హెయిర్ సెట్ చేసి Is కొంచెం this a gossip? ట్రిమ్మింగ్ చేసి వచ్చారు. is this a gossip or fact? ఫ్యాక్ట్ ప్లస్ గాసిప్ No, చెప్తున్నా కాబట్టి గాసిప్ అయింది కదా. ఫ్యాక్ట్ నిజంగా ఉంటే కూడా గాసిప్, అబద్ధం ఉంటే కూడా గాసిప్. అది జనాలకు వదిలేద్దాం, చెప్పడం అయితే చెప్తాం. ఇప్పుడు కొంచెం మంచిగా హెయిర్ సెట్ చేసి వచ్చారు కాబట్టి, కానీ షూటింగ్ టైంలో చూడాలి. అబ్బా అసలు పర్సనల్ లైఫ్ లేదు మా డైరెక్టర్కి. ఓకే. ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను చూసినంత వరకు ఎప్పుడు మూవీ గురించి కూల్గా ఉంటాడు, చాలా కామ్గా సాఫ్ట్గా నరేట్ చేయడం. ఏదన్నా మాట్లాడుకోవట్లేదు ఇప్పటి వరకు. ఒక అమ్మాయి పేరు కూడా నేను వినలే. అదంతా రాశి 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 రాశి, ఇది ఇది అంతే. గాసిప్స్ మాట్లాడితే వినాలనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెగిటివ్ గాసిప్స్ మాట్లాడడం వల్ల ఇద్దరు కూడా ఎవరి లైఫ్ చిన్న చిన్న క్యూట్ ఫైట్స్. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే, ఎవరైనా నెగిటివ్ గాసిప్స్ మాట్లాడితే, అంటే మనకు తెలియకుండా వేరే వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అన్నది ఈ సినిమా బేసిక్గా. సో ఖచ్చితంగా పాజిటివ్ గాసిప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక కెరియర్లో ఒక మంచి బ్రేక్ రావడం, లేకపోతే ఒక మంచి డైరెక్టర్ దగ్గర గురికి ఆపర్చునిటీ రావడం, ఇవన్నీ పాజిటివ్ గాసిప్స్. కాకపోతే నెగిటివ్ ఉంటాయి, అంటే మన కెరియర్ని డౌన్ చేసేవి, లేకపోతే మన క్యారెక్టర్ని డౌన్ చేసేవి, మన పర్సనాలిటీని ఎఫెక్ట్ చేసేవి, ఇలాంటివి ఏవైనా సరే ఒక మనిషి గురించి తెలియకుండా క్రియేట్ చేస్తే దానివల్ల వచ్చే ఇంపాక్ట్, దానివల్ల ఆ మనిషి జీవితం పాడయ్యే పద్ధతి అంతా ఈ పర్స్పెక్టివ్లో ఒక అజంతా అనే క్యారెక్టర్ తీసుకుని ఆ అమ్మాయి కథ చెప్పడం జరిగింది అనమాట.
Yeah. సో మీరు ఎప్పుడైతే గాసిప్ అడిగారో ముందు అందరికీ అర్థం అవ్వలేదు. అంటే మనం ఇలా తీసాం కదా సినిమా, సో గాసిప్స్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలని ఒక 1 minute వాళ్ళకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో పాజిటివ్ గాసిప్స్ అనగానే అందరూ కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడడం స్టార్ట్ చేశారు. మాట్లాడొచ్చు అనుకున్నారా? యా బట్ మీ పర్స్పెక్టివ్ లో అసలు గాసిప్ డెఫినేషన్ ఏంటి? లైక్ ఇజ్ ఇట్ ఆ గాసిప్ ఈజ్ అ పాజిటివ్ వన్ ఆర్ నెగిటివ్ వన్? అసలు నాకు ఈ డిస్కషన్ తర్వాత నాకు వచ్చిన డౌట్ ఇది. మోర్ దెన్ పాజిటివ్ నెగిటివ్, మనం గాసిప్ అనే కాదు ఏ పని చేసినా దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. Yeah. బట్ వీ షుడ్ చెక్ కాన్షియస్లీ దట్ ఈస్ గివింగ్ గుడ్ ఇంపాక్ట్ ఆర్ బ్యాడ్ ఇంపాక్ట్. అంటే అది ఒక మనిషి ఉన్నతికి తోడ్పడుతుందా లేకపోతే ఒక మనిషి పతనానికి తోడ్పడుతుందా అనేది ఎప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకునే మాట్లాడాలి. అండ్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఎనీ కైండ్ మనం ఏది మాట్లాడినా మనకు కూడా ఉంటుంది. అంటే మన యాన్సిస్టర్స్ చెప్తారు మాట అగ్నిహోత్రంతో సమానం అని. ఒక మాటతో మనం ఏదైనా చేయొచ్చు. సో అలాంటి మాటని మనం దేనికి వాడతాం అనే దాన్ని బట్టి మనకి గౌరవం వస్తుంది. అంటే మన మనిషికి గౌరవం కెరియర్ క్యారెక్టర్ అన్నిటికంటే ముందు ఫస్ట్ కలవగానే మనిషి మాట్లాడే మాట వల్లే గౌరవం వస్తుంది. సో అలాంటి మాటల్ని చూస్ చేసుకోకుండా మాట్లాడి అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి వాళ్ళ లైఫ్ని పాడు చేసే మనుషులకి ఈ గాసిప్ ఒక స్లిప్పర్ షాట్ అనమాట. వండర్ఫుల్. Yeah. సో రైట్ నో మనకు కావాల్సింది ఇదే. Yeah. బికాజ్ ఇప్పుడు చూస్తున్నాం చాలా ఈజీ యాక్సెస్, డిజిటల్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా అలా పాస్ అయిపోతూ ఉంటుంది. యా ఎవ్రీ మినిట్ మీరు కొత్త విషయాలు చూస్తూ ఉంటారు ఒకే టాపిక్ మీద. అవును. సో మీరు నెక్స్ట్ మీరే గాసిప్ చెప్పడానికి రెడీగా ఉండండి వీళ్ళ ఇంకా గురించి. ఉందా? గురుగారు. ఇంత చెప్పారు కదండి. Obviously. లేదు మీరు ఛాన్స్ నేను చెప్పాను కదా డైరెక్టర్ గురించి గురించి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఫ్రమ్ లైక్ ఆఫ్ ఈచ్ అదర్స్. ఈచ్ అదర్ అయితే కష్టం. నేను చూడడానికి ఇంత అందంగా ఉంటాను కదా, మళ్ళీ నేను పర్ఫామ్ చేయాలా అని అంటుంటారు ఈవిడ. రాశికి చాలా యాటిట్యూడ్ ఉంది. షూట్ కి వచ్చిన తర్వాత ఎవరు మీ అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ, అది నా షాటే, కొంచెం ఆగండి, ఇలా చేశాను నేను. అది గాసిప్ క్రియేట్ చేసి చెప్పాను ప్లీజ్. అది కదా కష్టం. ఓకే. కానీ నేను చెప్పింది కొంచెం ఒక నిమిషం కెమెరా రావాలి వచ్చింది. నేను చెప్పింది నిజం అంటారా కాదంటారా, అలా అనే అవకాశం ఉందా లేదా? ఆల్రెడీ షీఈ్ సూపర్ గుడ్ లుకింగ్, మళ్ళీ మాలాంటి ఆమె ఫ్యాన్స్కి ఆమె పర్ఫామ్ చేయడం అవసరం అంటారా? అంటే గుడ్ లుకింగ్ మరి ఎవరైనా మీరు కాదా, అందరూ ఫ్యాన్సే మనం. అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. ఆవిడ ఉంటే చాలు కదా, మళ్ళీ పర్ఫామ్ చేయటం, ఆవిడ కష్టపడ్డాలి, అవన్నీ ఎందుకు మాకు? బీయింగ్ గుడ్ లుకింగ్ కమ్స్ విత్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ అండి. ఇంకా ప్రెషర్ ఉంటుంది నా మీద, ఎందుకంటే అది టాంట్ కూడా వేస్తారు. ఆ అమ్మాయికి జస్ట్ ఫేసే ఉంది, ఇంకేం లేదు, ఆ బాడీ ఉంది, ఇంకేం లేదు, ఆ ఫేస్ కట్అవుట్ ఉంది, ఇంకేం లేదు. ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ వీ అట్రాక్ట్ అ లాట్ ఆఫ్ ఐస్ or a lot of people who's just interested to look at us. A genuine connection మామూలుగా రాదు. So I think being good looking also comes with a lot of minus. యా మేబీ గుడ్ లుకింగ్ కంటే కూడా వర్దీ థింగ్స్ ఆర్ దేర్, లైక్ మన నేచర్ అండ్ మెనీ థింగ్స్. yes whatever you Actually, said. yeah. Strong minded, you should be little strong. I'm not saying completely full you should become masculine or something, but you need to be little strong. Especially if you're good looking, you attract so much of bad energy throughout the day. ఎక్కడికి వెళ్ళినా మీకు వేరే టైప్లో చూస్తారు అందరూ. సో యూ హ్యావ్ టు డిసైడ్ వేర్ యు ఆర్ గోయింగ్, వాట్ యు ఆర్ వేరింగ్. ఈవెన్ మామూలుగా ఒక అమ్మాయి కూడా ఏదైనా వేసుకుంటే ఐ సీ దే డోంట్ గెట్ జస్ట్. నేను వేసుకుంటే ఈవెన్ లైక్ oh my god, I get trolled, I get thumbnails, I get everything possible. I'm like, what is Wow. this? This is అటెన్షన్ గ్రాబ్ చేయడం అంటారు దీన్ని. అది నేను గ్రాప్ చేయలేదు, నాకు ఇస్తున్నారు, బట్ రాంగ్ అటెన్షన్ కదా. సో yeah, so that way my performance and what I do in the film just goes in the drain. Yeah, so it's not always great to be good సో looking. మనం గురుగారు చెప్పినట్టు మీరు ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళ గురించి మీరు ఏం గాసిప్ చెప్తారండి నెక్స్ట్? ఇట్స్ యూ. నేను మామూలుగానే లైఫ్లో కూడా గాసిప్ వినడానికి నాకు చాలా ఇష్టమే, కానీ నేను పాస్ చేయలేము నేను. సో క్రియేట్తో అస్సలు చేయలేదు, అందుకే నాకు కష్టం ఇప్పుడు చెప్పడానికి. బట్ ట్రై యువర్ బెస్ట్. చూడండి ఎంత ఆతృతగా వెయిట్ This guy will speak about me only. I 100% sure. మీ గురించి మాట్లాడండి, ఇప్పుడు మీరే సెంట్రిక్ కదా, మీ గురించే మాట్లాడాలి. సరే, ఎలాగే ఎవరు ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి
నేనే నిజంగా జరిగిన గాసిప్ చెప్తా. చెప్పండి. ఎవరి మీద? ఎవరి నా మీద వచ్చిన గాసిప్. యాక్చువల్గా ఈ గాసిప్ సినిమా జరగడానికి కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్. సో బేసిక్గా ఏంటంటే నేను ఒక వర్క్ స్పేస్లో ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక అమ్మాయికి ఒక రిలేషన్ ఉందని ఒక గాసిప్ స్టార్ట్ చేశారు. హూఎవర్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి. సో స్టార్ట్ చేసినప్పుడు మా దాకా వచ్చింది. మేము చాలా సరదాగానే తీసుకున్నాం, వాళ్ళు మాట్లాడుకుంటేనే ఇలా అనుకుంటారా అని. బట్ ఆ త్రూ అవుట్ జర్నీ ఒక 15 days 20 days ఉంటుంది కదా, దాని ఇంటెన్సిటీ పెరుగుతూ వచ్చిందనమాట. అది ఒక 15 daysకి ఏ స్టేజ్కి వచ్చిందంటే మేమిద్దరం మాట్లాడుకోవాలంటే మేమిద్దరం చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే అందరు లుక్స్ కాన్షియస్నెస్ మా మీద ఉండి, ఒకవేళ నిజంగా మనం ఓకే ఇంత ఇదిగా ఉంది కదా మనం మాట్లాడుకోవద్దని దూరంగా ఉంటే నిన్న రాత్రి ఏదో గొడవ అయి ఉంటుంది అందుకని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, లేదంటే రేపు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు చూడండి అనే ఓ కైండ్ ఆఫ్ ఇదేంటంటే ఇది ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్ అనమాట. సో సరదాగా స్టార్ట్ చేసింది అది కూడా. అంటే దానికి పెద్ద ఇంపాక్ట్ ఏముంటుంది, ఒక అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడతారు, బట్ దానివల్ల పర్సనల్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అండ్ మనం ఒక కెరియర్ చూస్ చేసుకుని వస్తాం. సో సరదాగా కొంచెంసేపు ఒక అమ్మాయితో లింక్ పెడితే వినడానికి చాలా ఏదో అవునా ఫన్నీగా ప్లేఫుల్గా ఉండొచ్చు, బట్ దాని ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ మనం ఒక డీప్ హోల్లో పడుతూ ఉంటాం మనకే తెలియకుండా. పడ్డాక అది ఎలా ఉంటుందంటే మన ఎవరు బయటికి తీసుకురారు, మనమే బయటికి రావాలి. ఎందుకంటే పీపుల్ అరౌండ్ యూ ఎవరైతే మన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం, మనం కలిసి పనిచేస్తాం, దే విల్ ఆల్సో అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోతారు నిజంగా ఉంది వీళ్ళకి ఏదో ఖచ్చితంగా అని. సో అది చాలా దగ్గరగా ఉన్న మనుషులతో చాలా ఆక్వర్డ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాల్సిన ఒక టఫ్ టైం అనమాట. ఈ టాక్సిసిటీ, ఈ గాసిప్ వల్ల వచ్చిన టాక్సిసిటీ ఎలా ఉంటుంది అనేది ఒక పర్స్పెక్టివ్ అక్కడి నుంచి ఇన్వైబ్ చేసి నేను ఈ సినిమాలో పెట్టా. యాక్చువల్లీ ఇది నిజంగా జరిగింది యాక్చువల్లీ. వండర్ఫుల్. బట్ ఎందుకు అలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు మీరు ఇంకొక వర్షన్ కూడా ఉంటుంది కదా, ఏంటి వై యూ విల్ టేక్ ఎవ్రీథింగ్, దాని బదులు మనం అసలు ఏం జరగలేదు అసలు వినకుండా ఎగ్జాక్ట్లీ సూపర్ క్వశ్చన్. అంటే అది మన వరకు మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నా, బట్ నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి అవతల సెన్సిటివ్గా ఉండకూడదు అన్న కరెక్ట్ కాదు కదా. బికాస్ ఎవ్రీ పర్సనాలిటీ ఈజ్ యూనిక్. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను అబ్బాయిని, సో నాకేం పర్లేదు అని నేను అనుకుంటాను అంటే అవతల ఒక అమ్మాయి ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదా సేమ్ కేసులో అమ్మాయి స్ట్రాంగ్గా ఉండొచ్చు, అబ్బాయి సెన్సిటివ్గా ఉండొచ్చు. అబ్బాయి సెన్సిటివ్గా ఉండడం తప్పు కాదు కదా, అబ్బాయిలు అందరూ స్ట్రాంగ్గా ఉండాలి నేను కాన్స్టిట్యూషన్లో రూల్ లేదు కదా, సెన్సిటివ్గా కూడా ఉండొచ్చు కదా, సెన్సిబుల్గా కూడా ఉండొచ్చు కదా. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరు మనుషులు ఒకలా ఉండరు. సో ఒక గాసిప్ ఎవరిని ఎలా ఎఫెక్ట్ చేస్తా అనేది మనకు తెలియదు. సో బీ కాన్షియస్ విత్ యువర్ వర్డ్స్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. సో అందరికీ ఎమోషనల్ సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిజంగా నేను సీరియస్గా తీసుకోలేదు, నేను రైటింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నాకు ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంది, ఇది నాకు పెద్ద డిస్టర్బెన్స్ కాదు. లెటెస్ట్ ఒక చిన్న విలేజ్ నుంచి ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి మీద ఒక గాసిప్ క్రియేట్ చేసి అందరూ ఒక సైడ్ అయిపోయి ఆ అబ్బాయిని ఒక్కడిని ఒక సైడ్ చేస్తే ఆ అబ్బాయి ఉండాలనుకోడు ఇలాంటి స్పేస్లో. ఐదర్ వెళ్ళిపోతాడు లేకపోతే తను నేను ఓడిపోయానని ఫీల్ అయిపోతాడు. సో అంత స్ట్రాంగ్ మెంటాలిటీ అందరికీ ఉండాలని మనం అనుకోకూడదు కదా. సో వై షుడ్ వి క్రియేట్ దట్ వరల్డ్? ఇది మన చేతిలో ఉంది కదా, మనం ఎలాంటి వరల్డ్ చుట్టుపక్కల మనుషులకి ఇస్తాం అనేది మన చేతిలో ఉంది, మన కాన్షియస్ నుంచి వచ్చేది కదా. సో బెటర్ దాన్ గివింగ్ ఎ టాక్సిక్ వరల్డ్, లెట్ us గివ్ సమ్ స్వీట్ వరల్డ్ టు ఎవ్రీవన్. అందరూ బతికే స్పేస్ ఇద్దాం, లివ్ అండ్ లెట్ లివ్ అనే స్పేస్ ఇద్దాం. వై ఆ టాక్సిక్ వైబ్ ఎందుకు ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్తో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్ థాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో అంటే మీరు చెప్పే మాటల్లో అర్థమవుతుంది సినిమాలో కాంటెంట్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఇంపాక్టివ్గా ఉంటుంది అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో ఎస్ ఇట్స్ యూ నౌ. సరే, గాసిప్ సినిమా గురించి ఒక గాసిప్ చెప్పండి. సినిమా గురించి గాసిప్ అనేది లైక్ యాజ్ యూ నో అండి, ప్రతి మన ఈ సొసైటీలో చూస్తున్నాము. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా కూడా అది పాజిటివ్ నెగిటివ్ అని చూడరు, కొంతమంది టక్కున మాట అనేస్తూ ఉంటారు అనమాట. కానీ అక్కడ అది నిజంగా ఏం లేకపోయినా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా, అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది పర్సన్స్ కానీ వాట్ ఎవర్ సిచ్యువేషన్ కానీ అక్కడ. సో అది మనం పాజిటివ్ తీసుకునే వే బట్టి ఉంటుంది, నెగిటివ్ బట్టి ఉంటుంది. సో ఈ గాసిప్స్ అనేవి కొంచెం చాలా కంట్రోల్గా, అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎవరిని జనాలను కంట్రోల్ చేయలేము, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ వల్ల ఒక లైఫ్ ఎంత ఇబ్బంది పడుతుందనేది చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ వాట్ లైక్ అంటే గాసిప్ ఒక్క ఇంపాక్ట్ ఎంత డేంజర్ ఉంటుందో
ఒకళ్ళ లైఫ్ని కూడా చేంజ్ చేసే ఛాన్స్ చేంజ్ ఉందన్నమాట. కదా మేబీ చనిపోయే ఛాన్సెస్ Yeah, ఉంటాయి. అలాంటి like incidents whatever, కూడా ఎంత విన్నాను extent కూడా. కన్నా చాలా ఉంటాయి. మీరు ఇలాంటి అలాంటివి. ఇన్సిడెంట్స్ విన్నారా? చనిపోయారు నేను విన్నాను. కదా? యా So అంటే many people commit suicide స్కూల్ also. డేస్లో Yeah. దే విల్ కమిట్ సూసైడ్స్ ఖచ్చితంగా విన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి గాసిప్ ఈజ్ నథింగ్ బట్ రాంగ్ వే ఆఫ్ ప్రొజెక్షన్, రైట్? అంతే కదా, మనం కానిది మనం అని చెప్పడం. చెప్పడం. సో ఆ ప్రాసెస్లో అది మనం చెప్పినా మనం ఫీల్ అవ్వం, కానీ మనల్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, మన క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది బిలీవ్ అయ్యేలా దాన్ని క్రియేట్ చేసి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యేలా ఒక స్టోరీ అల్లి అది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది చివరికి, దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు. సరదాగా పిచ్చాపాటి పని పాట లేకుండా మాట్లాడే మాటల వల్ల ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే, అంటే ఈ స్టోరీలో కూడా అదే చెప్పాను, ఏదైతే అజంతా క్యారెక్టర్ సినిమాలో ఉందో, నలుగురు గాసిప్ మాట్లాడుకుంటున్నారో ఆ నలుగురికి అజంతాకి అసలు సంబంధం ఉండదు. అజంతాకి ఆ నలుగురు తెలీదు, ఆ నలుగురికి అజంతా తెలీదు, కానీ ఆ నలుగురు మాట్లాడిన దానివల్ల అజంతా లైఫ్ కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఐరనీ ఆఫ్ లైఫ్. సో అందుకని వీ హ్యావ్ టు స్పీక్ వెరీ కాన్షియస్లీ Yeah. అని నా ఫీలింగ్. ట్రూ. యా ఎలా అనిపిస్తుంది విమెన్ సెంట్రిక్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. వెరీ రెస్పాన్సిబుల్ ఎలా అనిపిస్తుంది అంటే చాలా నర్వస్ ఉన్నాను నేను. షూటింగ్ టైంలో అస్సలు చాలా కాన్ఫిడెంట్గా చేసేసా, కానీ ఇప్పుడు కొంచెం ట్రైలర్ లాంచ్ తర్వాత బికాజ్ ట్రైలర్ రెస్పాన్స్ చాలా మంచి వచ్చింది, సో ఎక్స్పెక్టేషన్ ఈజ్ దేర్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ నౌ డేస్ ద కండిషన్ ఆఫ్ థియేటర్స్ అండ్ everything, of course little bit scared, but performance, writing, direction top notch, content top notch, అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. సో ఆ టాపిక్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. సో ఏదైనా గాసిప్ వచ్చినప్పుడు హౌ డు యూ డిస్కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దాట్? Sometimes it affects a lot, especially if that reaches your people. మీ కోర్ గ్రూప్ వరకు వస్తే, మీ పేరెంట్స్ లేకపోతే మీ బ్రదర్ ఆర్ మీ చాలా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్, సమ్టైమ్స్ ఈవెన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో దే క్రియేట్ సమ్ గాసిప్ అండ్ దే ట్రస్ట్. ఆ కోర్ గ్రూప్ వరకు వస్తే చాలా ఐ ఫీల్ బ్యాడ్ అండ్ ఐ గెట్ ఎఫెక్టెడ్. కానీ ఒక పిచ్చి పిచ్చి గాసిప్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ దట్, because I became like this because of the journey that I've had. బట్ మామూలుగా అందరికీ ఆ జర్నీ, ఆ స్ట్రాంగ్ అందరూ ఉండదు. స్పెషలీ స్కూల్ టైంలో ఉన్న, కాలేజ్ టైంలో ఉన్న, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఓకే, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గాసిప్. స్పెషలీ ఒక అబ్బాయితో మాట్లాడితే కూడా చాలా పెద్దగా చేసేస్తారు, క్రష్ ఉన్నా కూడా చాలా పెద్ద టాపిక్ స్టిల్ ఉన్నాయండి. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ సిటీ, వీ థింక్ లైక్ దట్ ఇట్స్ నాట్ దేర్, ఇట్స్ వెరీ మచ్ దేర్. Tier 2, Tier 3 సిటీస్లో ఇట్స్ వెరీ మచ్ దేర్. అందరూ మూవీ చూస్తారు, సినిమా చూస్తారు, కానీ సినిమా చూసి దే ఆర్ నాట్ గెటింగ్ ఓపెన్ మైండెడ్. అండ్ నౌ డేస్ ఐ ఫీల్ పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. ఐ డోంట్ నో వై. నౌ డేస్ ఇప్పుడు బట్టల గురించి కూడా ఆర్ మూవీలో ఉన్న సీన్స్ గురించి కూడా ఇప్పుడు వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. సో ఇప్పుడు ఇలా జరిగితే దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విల్ బి వెరీ రిలేటబుల్. సో ఇప్పటి వరకు మనం గాసిప్స్ గురించి మాట్లాడాం, దానివల్ల అవునండి, ఇంపాక్ట్ వదిలేస్తే గురించి బాగుంటుంది. మాట్లాడాం. ఏమన్నారు? వదిలేస్తే వదిలేద్దామని, వదిలే పాయింటే ఇప్పుడు. సో ఇప్పటి వరకు అదే మాట్లాడాం, కానీ ఈ గాసిప్ నుండి ఎట్లా డిస్కనెక్ట్ అవ్వాలి, అసలు ఎలా బయటపడాలనే పాయింట్స్ మాట్లాడితే మేబీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే గాసిప్ స్టార్ట్ అవగానే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యా మీరు చాలా నెగిటివిటీలో ఉన్నారు, చాలా విషయాలు వింటున్నారు, బట్ హౌ డు యూ డిస్కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ థింగ్? ఇట్ విల్ టేక్ టైం అండి. మనం వెంటనే ఏదో జస్ట్ ఈజీగా వదిలేలేము. అది ఒక ట్రామా ఉంటుంది, సైకలాజికల్ ట్రామా. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ బట్టి ఇట్ విల్ టేక్ దేర్ టైం. అంటే నాకు ఒక 2 రోజులు పడితే ఒక్కొక్కరికి 20 రోజులు పట్టచ్చు, ఒకరికి 2 hours పట్టచ్చు. డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం అన్నది కాకుండా, ఇఫ్ అవతల పర్సన్ మనకి చాలా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు, లేదా ఫ్యూచర్లో మన ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నప్పుడు, ఇలాంటిది వచ్చినప్పుడు కలిసి మొహం చూసుకున్న ప్రతిసారి ఆక్వర్డ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే మనం ఏదో ఇక్కడ కూర్చుని నలుగురు కుర్చీలు వేసుకొని మాట్లాడినంత ఈజీగా ఉండదు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం. ఇట్స్ సో డిఫికల్ట్. అండ్ అట్ ది సేమ్ టైం అయినా కూడా ఎవరేమనుకున్నా వరల్డ్కి ఆన్సర్ ఇవ్వచ్చు మనం అని స్ట్రాంగ్గా నిలబడితే, అంటే ఇప్పుడు నేను నిలబడ్డానని అందరూ నిలబడాలని రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, వాళ్ళ కండిషన్స్ నాకు. సో దాన్ని బట్టి కానీ ఆ నలుగురు మాట్లాడే వాళ్ళని మనం ఎప్పుడూ అడ్రస్ చేయాలి. అంటే వదిలేయకూడదు, మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఒకవేళ నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే
అందరినీ పిలిచి అందరికి కుర్చీలేసి కూర్చోబెట్టి అడగాలి, ఏముంది మా ఇద్దరి మధ్య చెప్పండి, మేము ఓపెన్గా ఉన్నాం. ఎందుకంటే ఏం లేనప్పుడు దాని గురించి ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ ఇద్దరు లైఫ్లో ఎఫెక్ట్ చేసేయడం అంటే మాట్లాడుకుంటే అయిపోతుంది ఒక 10 నిమిషాల్లో, లేదంటే అది వెళ్తా ఉంటుంది, ఆ నెవర్ ఎండింగ్ డ్రామాలా ఉంటుంది అనమాట. సో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి మీరేమంటున్నారు, మీకు తెలిసిన వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడాలి, అడ్రస్ చేయాలి, తీసుకోవాలి, అడ్రస్ చేయాలి అంటున్నారు. ఎందుకు ఇలా మాట్లాడావు నా గురించి, నీకు ఏం తెలిసింది, ఇది ఫ్యాక్ట్, ఇది నువ్వు అనుకున్నది అని చెప్పేయాలి. చెప్పాక కూడా వాడు అలా బిహేవ్ చేస్తే ఇంకా అది మనం ఆ మనిషి గురించి పట్టించుకోవాలి. సెకండ్ పాయింట్ అన్నారు చూడండి, అదే జరుగుతుంది, బికాస్ వాళ్ళు అలాంటి పర్సన్సే కాబట్టి ఖచ్చితంగా such things actually రిపీట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం అడ్రస్ చేసామో వన్ డే విల్ గెట్ టు నో. అంటే మనం ఎప్పుడైతే మనం అడ్రస్ చేసి ఓపెన్ చేసి నలుగురి మధ్య నిలబెట్టి క్వశ్చన్ అడిగామో వాడికి అర్థం అవుతుంది వాడు ఏం చేశాడు. అడగకపోతే వాడు చేసేదే రైట్ అనుకుంటాడు. వీ హ్యావ్ టు ఆస్క్. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫైట్. ఓకే, ఐ టేక్ దిస్ ఫర్ మై సెల్ఫ్. సో మీరు ఎలాగా డిస్కనెక్ట్ అవుతారు ఫ్రమ్ సచ్ సినారియో? యాక్చువల్గా ఇప్పుడు నా మీద గాసిప్స్ ఏమి లేవు, ఎప్పుడు రాలేదు. రాలేదు. సచ్ సార్టెడ్ లైఫ్ సీరియస్లీ. అంటే మీరు ఆల్రెడీ ఆ జోన్ లో ఉండరు, పట్టించుకోరు, బేసిక్ గా అర్థమవుతుంది అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే కాంటెక్స్ట్లో చెప్తా, ఇప్పుడు కాంటెంట్ చాలా క్రియేట్ చేస్తూ ఆన్లైన్లో చాలాసార్లు కనపడుతూ ఉంటాం కదా. సో దాని కింద కామెంట్స్ అనేవి కూడా అది కూడా డిస్టర్బ్ చేసే ఒక విషయమే. గాసిప్ కాకపోయినా కామెంట్స్ మీద ఎక్కువ డిస్కషన్స్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనకు హర్టింగ్గా కూడా అనిపిస్తుంది. కాకపోతే నేను అందులో వాడు నిజంగా ఏమైనా పాయింట్ చెప్పాడా అని చూస్తా, కరెక్ట్ చేసుకోవడానికి అదొక స్కోప్ అయ్యి ఉండొచ్చు కదా, ఫీడ్బ్యాక్ లాగా చూడొచ్చు. వాడు లాంగ్వేజ్ గురించి తేడాగా ఉన్నా అందులో వాడు ఫ్యాక్ట్ చెప్పే అవకాశం ఉంది. సో ఆ ఫ్యాక్ట్ని తీసుకొని మనం బెటర్ పర్సన్ అవుతామా కామా అని చూస్తాను. ఒకవేళ గాసిప్ వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఇలా మొత్తం ప్రపంచానికి ఎక్కువ టైం లేదండి, మన మీద అంత స్పెండ్ చేయరు. ఆ 3 days ఆ 4 days మాట్లాడుకుంటారు. అలాంటి ట్రెండ్స్ మనం కూడా చూస్తూనే ఉంటాం కదా. తర్వాత ఇంకొకటి వస్తుంది, దాని తర్వాత మనం మన పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మళ్ళీ పని టేక్ ఓవర్ అయ్యి ఈ గాసిప్స్ మీదంతా అది కూర్చుంటుంది. మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు సర్ఫేస్ లెవెల్లో ఉంటుంది. సో మన మీద వాళ్ళు అంత సీరియస్గా ఉంటారు, వాళ్ళ మీద మనం అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. మనకు పని చాలా ఉంది, చాలా గోల్స్ ఉన్నాయి, చాలా దూరం ప్రయాణించాలి. ఓకే, ఇలా ఉంది. మరీ ఇందాక ఆయన చెప్పినట్టు జీవితాల్లోకి వచ్చి ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడిపోతున్నప్పుడు తెలుసుకోవాలి. అలానే ప్రతి ఒక్కరికి అడ్రస్ చేయలేం కదా మనం. అలా అడ్రస్ చేయడం మొదలెడితే అరే వీళ్ళు అడ్రస్ చేస్తున్నారా అని చెప్పి అది ఎక్కువ వద్ది. అది ఎక్కువ ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ చేస్తే మా పని అది వదిలేసి అడ్రస్ చేయడమే అవుతుంది. ఇంకోసి ఏంటంటే మరి దానికి ఆ గాసిప్ కి నువ్వు రిప్లై ఇచ్చావు, ఈ గాసిప్ ఇవ్వట్లేదంటే ఇది నిజమా, ఎందుకు రాయాలంటే అదే కదా అర్థం. ఇప్పుడు దొరికిపోయాడు రావట్లేదు అని మొత్తం పీపుల్ కూడా ఉంటారండి. సో వాళ్ళు మనం ఆపలేదు ఇంకా. సో అలాగా మనం దీన్ని జాగ్రత్తగా మైండ్ఫుల్గా డీల్ చేస్తూ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం మన ఇంటిగ్రిటీ కోల్పోకుండా, మన మీద డిఫమేషన్ జరగకుండా. ఇది ఒక గేమ్ అండి. కాకపోతే ఎక్కడైనా సరే ఇదంతా ఏంటి, నిజాయితీగా మనం కరెక్ట్గా ఉంటేనే ఇంత ప్రెషర్. మనమే తప్పు చేసాం అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో గాసిప్ మూవీ ఎందుకు చూడాలి, గాసిప్ వేలో ఏమన్నా కొంచెం చెప్తారా? వన్ లాస్ట్ క్వశ్చన్, బికాజ్ వైభవ్ గారు చెప్పినట్టుగా చాలా రిలేటబుల్ సబ్జెక్ట్ ఇది. సో ఇప్పుడు మన సొసైటీలో జరుగుతుంది. సో అంటే గాసిప్ ప్రతి లైక్ తెలిసిందే ఇప్పుడు మనకి ఎలా ఉంది, లైక్ హౌ ఈజ్ లైక్ పీపుల్ ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ. సో చిన్న ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రాశి ఇలా మాట్లాడుతుంటే సంథింగ్ విల్ రిటర్న్. సో అది వి డోంట్ నో, లైక్ అంటే తెలియకుండా ఒక నిజాన్ని తెలియకుండా మాట్లాడడం అనేది తప్పండి అది. సో అది ఎవరైనా సరే దానివల్ల ఒక లైఫ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మా మూవీలోకి వచ్చేసరికి కూడా అజంతా అనే క్యారెక్టర్ తనకు ఒక వరల్డ్ ఉంది, తనకు ఒక డ్రీమ్స్ ఉన్నాయి. అలాంటి డ్రీమ్స్ ఉన్న అమ్మాయికి కొంతమంది చేసిన ఒక పని వల్ల ఎలా టర్న్ అయింది అనేది సబ్జెక్ట్ అనమాట. సో ఐ హోప్ కొంచెం ఎవరొక లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చిన్న చిన్నవి ఫేస్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళు బాగా రిలేట్ అవుతారని నా ఒపీనియన్. ఎవ్రీ గాసిప్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ బట్టి రియాక్షన్ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ ఎంత పర్సంటేజ్లో ఉందనే దాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ సర్ఫేస్ లెవెల్లో ఉంటే సర్ఫేస్ లెవెల్లోనే డీల్ చేస్తాం. అది డీప్ డైవ్ చేసి మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ని ఎఫెక్ట్ చేసినప్పుడు మనం అలాగే రియాక్ట్ అవుతాం. డెఫినెట్లీ. నేను ఇంతవరకు కూడా అంటే షూటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా కొన్ని సీన్స్ ఇవన్నీ అడగాలి, అంత టైం దొరకలే. మనం ఈ టాపిక్ లోనే ఇంత మాట్లాడాం. లైక్
ఆ టాపిక్ అంత స్కోప్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, బికాజ్ ఒక ఐ ఓపెనింగ్ కాంటెంట్ తీసుకొస్తున్నారు. ఇది ఒక డేరింగ్ స్టెప్పే చెప్పాలంటే. సో ఇలాంటి దాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలాంటివన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ దో టీమ్ చాలా స్ట్రాంగ్గా యూనో ఎలాగైనా చెప్పాలి ఒక మంచి విషయం అనే పాయింట్ తీసుకున్నారు చూడండి, అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.